పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఓ లారీ కాలి బూడిదైంది. గౌతమి సాల్వెంట్ సమీపంలో కాటన్ లోడ్ తో లారీ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కాటా కోసం లారీ లోపలికి వెళ్లి బయటకు వచ్చిన సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను ఆర్పివేశారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, తణుకులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో లారీ అంటే కాటన్ లోడ్ తో ఉన్న లారీ మొత్తం కాలి బూడిదైంది. ఎంతవరకు ఆస్తి నష్టం జరిగింది? కంప్లీట్ డీటెయిల్స్. రాధిక, తణుకు నియోజకవర్గంలో ఏదైతే తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలోని మండలం నుండి పత్తి లోడుతో లారీ గుంటూరు వెళ్తుంది. అయితే తణుకు గౌతమి సాల్వెంట్ పరిశ్రమ దగ్గరకు వచ్చారు. అక్కడ ఈ వెయిట్ కి సంబంధించి మొత్తం లారీలో వెయిట్ ఎంత ఉంది అనే దాని గురించి వాళ్ళు కాంటా దగ్గరికి ఆ లారీని తీసుకెళ్ళడం జరిగింది. పత్తి బేళ్లతో మొత్తం 71 పత్తి బేళ్లు లారీలో ఉన్నట్లుగా చెప్తున్నారు. ఈ మొత్తం ఈ లారీ అట్లాగే 71 పత్తి బేళ్లతో పాటుగా వెయిట్ చూడడానికి వెళ్ళిన తర్వాత అక్కడ వెయిటింగ్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత జాతీయ రహదారి మీదకి వచ్చే క్రమంలో పైన ఉన్నటువంటి ఈ హై టెన్షన్ వైర్లు ఒకసారిగా దానికి తగలటం, లేకపోతే అంటే అక్కడ ఏం జరిగింది అనేది చూడలేదు అనేది చెప్తున్నారు. ఒక్కసారిగా పత్తి బాలల్లో ఉండి పొగ రావటం మాత్రం చుట్టుపక్కల ఉన్నటువంటి సిబ్బంది, లారీ డ్రైవర్ కూడా గమనించారు. లారీ డ్రైవర్ ని కొంత అలర్ట్ చేయడం జరిగింది. అయితే వీరంతా కొంత స్పందించి లారీలో ఏం జరుగుతుందని తెలుసుకునేలోపు ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయనే చెప్పుకోవచ్చు. మొత్తం ఆ లారీలో ఉన్నటువంటి ఈ పత్తి బేళ్ల లోడ్ అంతా కూడా ఒక్కసారి అగ్నికి ఆహుతవడం ప్రారంభించింది. చుట్టుపక్కల వారు స్పందించేలోపు మరోపక్క ఇటు 112కి ఫోన్ చేశారు స్థానికులు. అట్లాగే అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేయడం జరిగింది. అగ్నిమాపక అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని సుమారు 2 గంటల పాటు అక్కడ శ్రమిస్తే తప్ప మంటలు అదుపులోకి రాని పరిస్థితి. మొత్తం పత్తి బేళ్లు అవటం, ఇవి కొంత మంటలకు అంటుకునే స్వభావం ఎక్కువగా ఉండటంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయని చెప్పుకోవచ్చు. ఆ జాతీయ రహదారి పక్కనే ఈ ప్రమాదం జరగటం, అటుగా వెళ్తున్న వారు అంతా కూడా ఏమైందో అర్థం కాక కొంత కంగారు పడిన పరిస్థితి అయితే వచ్చింది. కొంత వాహనదారులు భయాందోళనకు గురయ్యారని కూడా చెప్పుకోవచ్చు. కనీసం భారీ ఎత్తున ఈ మంటలు ఎగిసిపడ్డాయి. అసలు ఏం జరుగుతుందో కూడా జనాలకు అర్థం కాలేదు. కొందరు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదం జరిగింది అంటున్నారు. మరి కొంతమంది ఆ పైన ఉన్నటువంటి ఏదైతే హై టెన్షన్ వైర్లకి ఈ పత్తి బేళ్లు తగిలిన దాని మీద మంటలు అంటుకునే ఉండొచ్చు అని కూడా మరి కొంతమంది చెప్తున్నారు. కానీ ఈ లారీకి సంబంధించి సుమారు 71 పత్తి బేళ్లు ఉన్నారని చెప్తారు. నష్టాన్ని ఇంకా అగ్నిమాపక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారనే చెప్పుకోవచ్చు. మొత్తం ఈ లోడు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుంది, లేకపోతే డ్రైవర్ నిర్లక్ష్యం ఎంత మేర ఉంది అనే దాని మీద అయితే పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. రాధిక, మరోపక్క తణుకు దగ్గర ఉన్నటువంటి సత్యవాడ రోడ్డులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే కొంత అప్రమత్తంగా ఇటువంటి లోడ్ తో వెళ్ళేటప్పుడు కొంత అప్రమత్తంగా ఉండాలి. డ్రైవర్లు కూడా కొంత చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ డ్రైవర్ కొంత మరి అతని నిర్లక్ష్యం కారణంగానా, లేకపోతే లారీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్, ఎందుకంటే చూసిన ప్రత్యక్ష సాక్షులు మాత్రం లారీలో ఏదైతే లోడ్ ఉందో లోడ్ లో ఉండి పొగ వచ్చింది. ఒక్కసారిగా పొగ రావటం వెంటనే డ్రైవర్ కి చెప్పామని చెప్తున్నారు. మరి వీరు చెప్పడం మాత్రం కొంత డ్రైవర్ చెప్పడం షార్ట్ సర్క్యూట్ అని చెప్తున్నారు. షార్ట్ సర్క్యూట్ లారీకి ఇంజిన్ కొంత ముందు భాగంలో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దాని మీద కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ గౌతమి సాల్వెంట్ కి సంబంధించి పరిశ్రమ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఈ లారీకి సంబంధించి ప్రమాదం జరగడంతో లారీని వెంటనే డ్రైవర్ కొంత బయటకైతే తీసుకొచ్చాడు. బయటకు తీసుకొచ్చిన క్రమంలో ఎవరు లేని చోట లారీని ఆపి కొంత అతను కూడా చాకచక్యంగా మెలకుగా ప్రవర్తించాడని చెప్పుకోవచ్చు. అయితే సుమారుగా 2 గంటల పాటు అగ్నిమాపక శాఖ అధికారులు శ్రమిస్తే తప్ప మంటలు అదుపులోకి రాని పరిస్థితి. మొత్తం 71 పత్తి బేళ్లు అగ్నికి ఆవుతాయని చెప్పే అయితే అగ్నిమాపక శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే నష్టాన్ని పూర్తి స్థాయిలో అంటే లోడు ఈ పత్తి బేళ్ళకి సంబంధించిన లోడు ఎక్కడ నుండి
ఎక్కడికి వెళ్తుంది, లేకపోతే లోడ్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి వెయిట్ ఎంత, అది దానికి సంబంధించిన రేటు ఎలా ఉంది అనే దాని మీద పూర్తి స్థాయిలో ప్రమాదం జరిగిన వివరాలను కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత చెప్తామని అధికారులు చెప్పే పరిస్థితి అయితే ఇక్కడ ఉంది రాధిక. థ్యాంక్ యూ సాగర్.